నువ్వు ఒక చెల్లమ్మ కొమరైకి ఇదంతా చేసిందని ఈడంటుండు వాళ్ళంటుర్రు. రేయ్, నువ్వేం చూసి నమ్మినావు, ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు. నేను నమ్మా కానీ నేలు సంది చూస్తున్నా. ఆడెంత మంచోడో నాకు తెలుసు. మీకు తెలిసిన కొమరై గురించి మీరు మాట్లాడిర్రు. మీకు తెలియని కొమరై గురించి నేను చెప్తా. ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది. అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది. ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికిన. మల్లన్న గాని పాకల ఒక ఫోన్ దొరికింది. అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన. కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఆ ఫోన్ బాగైంది. ఏముంది అందులో? వచ్చలమ్మా నువ్వు చూడలేవు. జగన్ నువ్వైనా చెప్పు, ఏముంది అందులో? పిచ్చి తగ్గింది లంచోడికి. ఏం నచ్చింది ఇవన్నీ? అసలు ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా? చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న పెరిగిండు. 15 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి లోపలికి పో ఎంకకి పో. దూరం దూరం, అది ఇంక నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన్న గుడి చుట్టూ తిప్పు. ఏంది రమ్మన్నావు? నేను జల్దీ పోవాలి, నాకు వేరే పని ఉంది. ఓకే, నేను చూద్దామని చెప్పి రమ్మన్నా. రోజు చూస్తావుగా స్కూల్లో, ఇంకేంది? నీకోటి చూపెట్టాలనా? ఏంది అన్నీ? ఇవన్నీ నావే కదా? గిసొంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా? ఎందుకు పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం కూడా పెట్టినా. నేనంటే నీకు ఇష్టం లే? గందుకే కదా ఏమంటలేదు. కవిత,
ఏం చేస్తుర్రు ఈడ? కీడెవడు? అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి? ఈయనే తీసుకొచ్చిండు. ఆ పిల్ల కావాలరా నీకు? రేయ్, నీకు పట్టేరు కూతురు కావాలరా? ఇప్పుడు చూడు చదువంతా పాడుపాడైంది. ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు. ఏయ్, పెద్దనాన్న గది నువ్వేం చెప్పద్దు, నాకు మొత్తం తెలుసు. బతకనీకి చదువు ఒక మార్గమేరా, అదే బతుకు కాదు. నీ బతుకు తెరువు నేను నేర్పిస్తా. దా, నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. అట్లనే గాని గట్ల అన్న బడి మానేసిండు, చేతబడి నేర్చిండు. ఒకరోజు మన ఊళ్ళోనే ఆటో ఆ, హై స్కూల్ కాడికి వస్తావా? ఆ 100 రూపాయలు అవుతుంది. సరే. కూర్చోడి. కవిత దా ఎక్కు. కొమరి గిరాక్ వచ్చిందా? వస్తా. ఎంతమంది? 2. ఏడికి? హై స్కూల్ రోడ్. దా కూర్చో. చూడండి అనుకోలేదు. ఏం కాకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నది ఇప్పటికే చదవకపోయా. ఊకొచ్చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కసాయి అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది.
సర్పంచ్ని చంపింది అన్నే. ఆ నీళ్ల పోరాడిని చంపింది కూడా అన్ననే. ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు. తర్వాత మల్లన్న కానీ ఫోన్ దొరికింది, అప్పుడు తెలిసింది అసలు నిజం. ఇప్పుడు ఈ కథంతా నేను పోయి కోర్టులో చెప్పిననుకో, ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమానపు సవాలు అన్నీ నిజాలవుతాయి. అందుకే చెప్పలే. అన్న చెడ్డోడో నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు చెడ్డదారులా. కానీ ఇక కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు. ఏమొస్తుంది ఈయనకి ఇదంతా చేస్తే? మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయిండు. అంతా నా కర్మ. నువ్వు ఇట్లా డీలో పడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో. పానం పోస్టోడైతే ఏడుస్తుండే, పానం తీసుకోవడం కోసం ఏడుస్తున్నందుకు అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు. తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్ని ఇంకా బతికే ఉండు. ఆ రోజు జరిగిన పెనుగులాటల కవిత స్థితిలో పడింది అన్నగా మల్లన్న. అగ్గంటుకున్న మల్లన్నను చూసి ఆళ్ళోళ్ళు అన్న అనుకున్నారు. అన్న ఏడ తప్పించుకుంటాడో ఉన్న కంగారులా వాళ్ళు మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు. ఆధారాల కోసం ఎతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయా అని చూసినా కానీ కాలే. ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసినా అప్పుడు అర్థమైంది మల్లన్న చనిపోయిండు, అన్న పారిపోయిండు. బావ బతికే ఉండా? ఎక్కువగా ఆశలు పెట్టుకోకొదినా. ఏడు ఆడు సచ్చిండని అనుకో. ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులున్నా ఈసారి ఖచ్చితంగా సస్తాడు. చూడు, ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడేలా చేస్తా. లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు ఆఖరికి అన్నైనా.